రామచంద్రమూర్తి నడవడిని మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే ఆయన మాటల చేత, నడవడి చేత ఆయన నిరంతర పూజ, నిరంతర ధర్మాచరణం చేస్తూ వెడుతూ ఉంటాడు. అట్లా ఎవరు చేస్తూ ఉంటాడో ఆయనే రాశీభూతమైనటువంటి ధర్మం. అటువంటి వ్యక్తిని చెనకడం, అటువంటి వ్యక్తిని పాడు చేయడం ఎవ్వరికీ సాధ్యం కాదు. అందుకే రామాయణంలో విచిత్రం ఏమిటంటే ఒక రాక్షసుడు నిర్వచించాడు రాముడెవరు అన్నదానికి. రామో విగ్రహవాం ధర్మ. ఈ మాట చెప్పింది వశిష్ఠుడు కాదు, సీత కాదు, హనుమ కాదు, లక్ష్మణుడు కాదు, భరతుడు కాదు, శత్రుఘ్నుడు కాడు. ఈ మాట చెప్పింది మారీచుడు. అరణ్యకాండలో చెప్తాడు. ఒక రాక్షసుడు చెప్పాడు ధర్మానికి కాళ్ళు చేతులు వచ్చి నడిస్తేది రాముడయ్యాడు అని. అంటే రాముడు అంత శాస్త్రీయమైన రీతిలో ప్రవర్తించి మనకి చూపిస్తాడు. రామాయణం ఎందుకు చదువుకుంటారు, రామాయణం ఎందుకు వింటారు అంటే అటువంటి దృష్టికోణాన్ని అలవాటు చేసుకోవడానికి వింటారు.